హాయ్ హలో వెల్కమ్ టు మనోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి మాస్ ఖద్దాస్ మాస్కి పెట్టిన పేరు అని చెప్పుకోవచ్చు. యూత్లో ఇప్పుడున్న తీరులో గామి సినిమా తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా ఒక టీజర్ ఈరోజు రిలీజ్ అయిందనమాట. సినిమా ఒక టీజర్ మనకి 1 నిమిషం 17 సెకండ్లు ఉంది. సినిమాలో టీజర్ ఎలా ఉందో చూసేద్దాం అనమాట. టీజర్ కట్ శ్రీకర స్టూడియోస్. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఏదో రివెంజ్ డ్రామా ప్లాన్ లాగా ఉంది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. అమ్మోరు తల్లే కాపాడాలి అని చెప్పేసి డైలాగ్. అమ్మోర్ పోనేంద్ర అమ్మోర్ పోనేంద్ర ఈ రాత్రి కొడుకి శివాలెత్తి నేను మంచోనో సెడ్డోనో నాకు తెలీదు, కానీ మంచోడని సెడ్డ పేరు మాత్రం నాకొద్దు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రక్తంతో కత్తి. మ్యూజికల్ వచ్చి యువన్ శంకర్ రాజా గారు. 17th May in theaters. నేను మంచన్న చెడ్డన్నో మాత్రం నాకు తెలీదు, కానీ మంచోడన్న నాకు చెడ్డ పేరు మాత్రం వద్దు అని ఒక డైలాగ్తో మాస్, ఒక గోదావరి వాళ్ళ ఒక రియాలిటీ, వాళ్ళ శ్వాస, వాళ్ళ వాళ్ళ ఒక కసి, వాళ్ళ ఒక కత్తిలు భలే చూపించారు మనకి టీజర్లో. ఇంకా విశ్వక్సేన్ గారు దానికి ఆయన ఎలా రూపుదిద్దుకొని ఈ సినిమా ఎలా తీశారు. అండ్ ఈ సినిమాలో మనకి చూసేవారు కదా, ఒక అమ్మోరు పోనిందిరా అని చెప్పి ఒక ఫైట్ రచ్చలేపిందని చెప్పుకోవాలి. ఇంకా ఇలాంటి మనకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్తో మన ముందుకు వస్తున్నారనమాట విశ్వక్సేన్ గారు. ఆయన తీసిన తీరు అంటే గామి చూసిన తర్వాత ఆయన ఒక సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మాస్ ఒక దారిని ఎంచుకున్నారు. ఒక క్లాస్ మంచి సినిమా నుంచి సరికొత్త సినిమా నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక మాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాళ్ళ ఒక మొత్తం వాళ్ళ తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఒక కసి అనేది ఎలా ఉంటుంది, మనకి సినిమా రూపకంలో మనకి ఎంటర్టైన్మెంట్గా మనకు చూపించారనేసి అనుకుంటున్నాం. లెట్స్ వెయిట్ ఫర్ ది ఫిలిం May 17th వరకు. అండ్ సినిమా ఎలా ఉందో మీ ముందుకు తీసుకొస్తాను అనమాట ఒక రివ్యూ ద్వారా. ప్లీజ్ subscribe for our channel, mana channel, Manodu channel. Thank you for watching. Thank you all.